సామాజిక పింఛన్ల అర్హుల గుర్తింపు అనర్హులను తొలగించే క్రమంలో నిష్పాక్షిక పారదర్శక విచారణ జరపాలని హైకోర్టు స్పష్టం చేసింది. అర్హులకు ఏకపక్షంగా పింఛను తొలగిస్తే సామాజిక భద్రతా పెన్షన్ పథకం ఉద్దేశం నెరవేరదని పేర్కొంది. ఒకవేళ పింఛన్ రద్దు చేయాల్సి వస్తే అందుకు సహేతుకమైన కారణాలను అధికారులు పేర్కొనాలని తెలిపింది. అణగారిన వర్గాలు, పేదలు హుందాగా జీవించేందుకు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని గుర్తు చేసింది. పింఛన్ దాతృత్వంతో ఇచ్చేది కాదని స్పష్టం చేసింది. అనర్హులకు సొమ్ము చెల్లించడం ద్వారా పథకం ఉద్దేశాన్ని నీరుగార్చడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మశాఖపురం గ్రామానికి చెందిన 5గురికి పింఛన్లు తొలగిస్తూ ఎంపీడీఓ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తక్షణమే పిటిషనర్లకు పింఛన్లను పునరుద్దరించాలని, బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఇచ్చాపురం ఎంపీడీఓలను ఆదేశించింది. పిటిషనర్ల అర్హతను తేల్చేందుకు తాజాగా విచారణ జరిపే విషయంలో ప్రస్తుత తీర్పు అధికారులకు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.